ఎవలో నాన్న రావుణ్ణి, అడవి రాముడివా తోట రాముడివా? నాన్న అయోధ్య రావుణ్ణి. అయోధ్య రాముడివా? నా తండ్రి అన్నాళ్ళకి వెళ్ళిపోచ్చినావు తండ్రి. ఏటి చేయమంటావురా, కట్టాలు వెళ్ళిపోచ్చినాయి, అడిగి పాలైపోయినావు. అయ్యో ఇదేటండి, తమరు కిరీటం నగలు కట్టను అమ్మేసినారేటి? చచ్చనేదయ్యా, టీవీ రావుడికి అద్దెకి ఇచ్చేసిన నల్లగా నచ్చిన గడి కూడాను. చీ ఎన్ని కట్టాలు వెళ్ళిపోచ్చినాయి తండ్రి. పోన్నే తండ్రి, కట్టలు కలకాలం ఉంటాయా, తమరు బెంగెట్టుకోకండి. నా బెంగకేటయ్యా, ఎలాగో ఉంటాను. కానీ మీ అమ్మోరే. అమ్మరా ఏటైంది స్వామి? అమ్మగారికి ఏటైంది స్వామి? నీ అమ్మరు అవు పెంచడం లేదురా. అదేటానయ్యా, ఆవిడ నేర్పుకెళ్ళిపోయానని అచ్చి అలా కనకలాడు ఎంతడు ఇనేసినానండి. మీ అమ్మరు రాచేసి రావణాసురుడు గారు ఒట్టుకెళ్ళిపోనాడ్రా. అంటే నానుండగా రావణాసురుడు ఒట్టుకెళ్ళిపోతాడా? ఒరేట్రా పోగినావు అచ్చే నన్ను అలగానలేదు తండ్రి. నాను అలాగే అయ్యో తాను పత్తి చేసుకుంటానా తండ్రి. ఒరేట్రా మాటలో అవును తండ్రి. నానుండగా నా తల్లి సీతమ్మని ఒట్టుకెళ్ళిపోడమా ఆడికైన గుండెలో ఏటరా. ఎవరు ఎలాగ మాట్లాడుతున్నారో అర్థం చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడిపోతాను. అంతేకాదు నచ్చిన పిల్లం వెళ్ళిపోయినదంతా అవులుకని మరి బెంగగానే ఉంటుంది. మరి చిన్నమ్మ కోరిందని మా అయ్యి రాజ్యం ఒగ్గమానుడని ఒగ్గేశాను. నాకెట్టం లేకపోయినా నా చేత కోరిందనేసి జంకొట్రానని వెళ్ళాను. ఏటరా కట్టాలని నా కోసమే ఎట్టేసినారు. ఏడవకంటే అంటే నాకు ఏటి వెళ్ళిపోచ్చేస్తాను తండ్రి. ఏటున్నది నవ్వునానికి. ఏటి చేయమంతావయ్యా? అయ్యగారు ఏటి చేయమంటారు చెప్పండి, నా ప్యానం ఇచ్చిమంతావు. అమ్మో ఆ పని మటుకు చేయకో, మీ అయ్యి గాలిదేవుడు కొలబోడి. మరి ఏటి చెయ్యాలో చెప్పు తండ్రి. అమ్మోరే అక్కడ ఉన్నారు నెలకాలరా. ఓ అంతేనేడు తండ్రి. ఓరు అంత తేలిగ్గా ఒకటి రోయ్, ఆడిక్కడ మాయలున్నాయి. మాయలున్నాయి. తోకలో ఈగ తీసి కొట్టినానంతే తెగులు వచ్చిన కోడిన గిలగిల నాడిపోతాడు. కోడా పాపం, నా చేత కోడి మాసం ఎంత తినేదో, ఇప్పుడు ఏటి తింటుందో ఎలాగొన్నదో ఆంజనేయ. చేపల మటుకు అన్నయ్య అవునయ్యో, బొచ్చులు కొర్రమేన్లు ఎంగిలాలు బొమ్మిడాలు సేర్మేన్లు ఇప్పుడు ఏటి తింటుందో ఎలాగ ఉన్నదనయ్యా. పోనీ అన్నయ్య వదిన వెళ్ళిపోచ్చిగానే చికెన్ బిర్యానీ వండించుకుని తినేద్దాము. తండ్రి నాను మా మచ్చికని కూడా భోజనానికి వెళ్ళిపోచ్చేస్తాం. ఓరు ముందు నా చేతనేకంటే వన్నమేటయ్యా. తప్పైపోయినది తండ్రి. ఈ నంచాలు తిని కొడతాడు మనకేట అని మనం వెళ్దాం పద. అయ్యో నచ్చిన తండ్రి, నంచం అనుకోకండి. మరి ఏటంతారు ఆంజనేయ? ఓరి అంజగాడితో చాలా పని ఉన్నదయ్యా, ఆడితో నీకు పేచీలేటి అంటే చాలా బలవంతుడురా. ఏటన్నయ్యా, ఈ అడవిలోనికి వచ్చి తిండి సరే నాకు సిక్కుపోనాను గానీ లేకపోతే బలం నాకు తక్కువ ఉన్నదేటి నీకు తెలదా? ఓ నీ బలం చాలదయ్యా. ఏటన్నయ్యా పోటీ ఎట్టమంత వేటే చిన్న పిల్లడు నచ్చనగాడితో నీకు పోటీ ఏట ఆంజనేయ? నాకు తెలదా తండ్రి. చిన్న గుంటలతో పోటీ ఎట్టనని ఒట్టేసేసుకున్నాను. మంచి పని చేసినవయ్యా. అవుతే మీరిద్దరు వెళ్ళండి, నన్ను రాను. కొంప ముంచేసినవో నచ్చన, నువ్వు రావాలయ్యి బాబు. కోపగించుకోకై తండ్రి నచ్చన. లేకపోతే ఏటి నా ముందు ఈ తోగండి పొగిడేస్తాను. ఓరాడు నాలుగు అనకరా, ఇప్పుడే చాలా ఇబ్బంది పడిపోతాడు. రాయి ఆంజనేయ చిన్నగుంటాడు, ఆడ అన్న మాట్లాడి చెవులో నెట్టుకు తండ్రి. అలాగే ఎడతాను తండ్రి. తమరెంతో నచ్చన గారు నాకు అంతే. నాకు తెలిసిన అన్నయ్య తమ్ముళ్ళు ఎంత గొప్పలైనా పైకి రానికంటే తొక్కేస్తారు. తొక్కినానికి ఏటి రాజకీయాలు ఏటి నచ్చన గారు? నా బాధ అది కాదునేమయ్యా. ఇయ్యాల నువ్వు దొరికినావనేసి నన్ను చిన్నగుంటలు అంతనడా? ఏమి పంతులు గోర్లు యజ్ఞం చేస్తుంటే రాక్షసులు ప్యాండీలు పంపించినప్పుడు మా అయ్యి కడికి వచ్చి కౌగులు ఎట్టిస్తే మా అయ్యి మా అన్నని పంపించేటప్పుడు అయ్యో నచ్చన బాణం కట్టుకొని వెనకాల వచ్చిరా అని చెప్పేసినాడు కదేటి. అప్పుడు చిన్నగుంటాను కాదా? ఓరప్పుడు నీకు పరీక్ష ఎట్టన్నారా? అవుతే నన్ను తప్పేనేటి. ఇప్పుడు తప్పినావు. రాక్షసుల వేసంలో అబద్ధం ఆడావు కాబట్టి వదిన నెట్టుకెళ్ళిపోయినారు. అమ్మోయ్ వదిన జ్ఞాపకం వచ్చేసిందిరా నచ్చన. చూడయ్యా నా కట్టల్లోనే ఉన్నాను, నువ్వు ఇప్పుడు ఏటో అనకయ్యా. జలమే జల కొట్టి చెవంత కింద పడిపోతాండ్రా చోదరా. నువ్వు వాళ్ళకి అనకయ్యా, అనకు పారొచ్చి తండ్రి, పైన పారొచ్చి. ఏడు తండ్రి ఇది ఈ ఆలోచనలో 7 రంగుల జెండా అన్నాగా సూపర్గా కలిసి రాజ్యం వేలుకోండి. నేదంతా ఎవరి రంగు అట్టుకొని వాళ్ళు వెళ్ళిపోండి. అంతేగాని ఇదేటయ్యా కాసేపు కయ్యాలు ఆడించుకుంటారు, కాసేపు ఊయ్యాలు ఆడించుకుంటారు. అవులను చూసిన వాళ్ళు ఏట అనుకుంటారు, ఏటోటి అనుకుంటారు. అలాగంతే ఎలాగ నచ్చిన తండ్రి. నా ఇట్టం మధ్యలో చెప్పడానికి నువ్వెవడురా? నానెవడినా అంత వెట్రా కూర కొంటడా? పచ్చని మా రామయ్య తండ్రి కాపురులోనే నిప్పులో వచ్చేసినవు.
ఈ తండ్రి నిన్నేట అన్నాక మెంగనాక వాంతి చేసుకున్నాక శివున్న గొంతులను ఉంచుకున్నాడు. నోటికి వచ్చినట్టు పేలిపోను మాకు అలాగ ఏట ఊరికి వగ్గేసానంత మళ్ళా అచ్చో నా గురించి చెడిపోన్నారేటి. మరే ప్రపంచంలో ఎలాంటి తగులు వెళ్ళిపోచ్చినా ఆడదే కాదేటి కారణం. మీ అయ్య బుర్ర ఏడెక్కిపోయిన కారణం ఆడదు కాదేటి. మీరు అడవులు పానైపోయిన కారణం ఆడదు కాదేటి. అందరినాగే మామూలుగా పెళ్లి చేసుకోకంట స్వయంవరం ఎట్టేసి తగులు కారణం చేసింది ఆడదు కాదేటి. సీతమ్మోరిని రాజేసి ఒట్టుకెళ్ళిపోయినానికి కారణం శూర్పణకు ఆడదు కాదేటి. మరి అట్టట ఆడది వెళ్ళిపోచ్చి తవరిని ఒలిచేసినానంటే నచ్చనా అంతే. కనీసం రెండో పిల్లం నాగైనా ఉంచుకునేక దాని ముక్కు చెవులు తెంపేసినాడు. దాంతో అటు పొగనాకు పగ సూట్ తీసుకొని మీదకి వెళ్ళిపోచ్చేసినాడు కాదేటి. మా అన్నయ్య నాగా నీతిగా ఒకటే పిల్లంతో ఉండాలి అనుకోవడం తప్పేటి. ఓరి అవలకోలు వాళ్ళదేనయ్యా. నా మటుకు నన్ను చూడు బెంసారిని కదా. మరి మా మచ్చికన్నా నన్ను ఎప్పుడో ఒలిచేసిందట. వెంటనే వచ్చేసి ఇదిగోటి నీ కొడుకు నీకు గొంటడని చెప్పి అప్పు చెప్పింది. నన్ను కాదన్న నేటి ఎలాగో చదువుకుపోవాలి కుర్చీ సీటు నాగా. అంతేగాని కయ్యాలు ఎట్టేసుకుంత వేట నచ్చినా. ఆంజనేయ తమ్ముడితో నీకేటి గాని మనం వెళ్దాం పదయ్యా. నే తండ్రి తమరొద్దు, తమరిద్దరు ఇక్కడే ఉండిపోండి. నాన్న వెళ్ళి ఒట్టుకొస్తాను తండ్రి. నాన్న ఎలాగైనా పోల్చుకొని వస్తాను తండ్రి. ఎయిర్ కండిషన్ లో ఉన్నట్టు చెప్పినావు నాయన. అలాగే వెళ్ళిపోచ్చి తండ్రి, అలాగే వెళ్ళిపోచ్చి రావై తండ్రి. నాను వచ్చి వరదాకా చినుకులు రాని ఆకులు చెట్లు కింద తొంగొని తండ్రి. నీకు భయం ఏంటి అవసరం లేదయ్యా. ఏమెందుకు తండ్రి. మా అన్నయ్య ఎక్కడుంటే అక్కడ మసే మరి. ఓ నిజమనుకుంటారా మన అచ్చనగడు ఎగటి మాడుతున్నాడు కానీ నువ్వు బేగెళ్ళి ఆంజనేయ. అలాగే వెళ్తాను తండ్రి. తండ్రి నేను వెళ్ళొచ్చేస్తాను. తండ్రి తండ్రి నా రామయ్య తండ్రి. ఏమో ఆంజనేయ అప్పుడే వెళ్ళిపోచ్చినావు. మరి ఏటనేది స్వామి అమ్మోరు నన్ను పోల్చలేకపోతే ఎలాగా అనేసి. అవునయ్యో అందుకే నాకు మెదడు తక్కువ ఆకలి ఎక్కువ అంతడు మన అచ్చనగడు. ఇప్పుడు ఏటి చేయడము. నాగలో నట్ర ఇద్దామంతే టీవీ రాముడు ఒట్టుకెళ్ళిపోయినాడు. పోను కనీసం ఒంగటమైన ఇద్దామంతే యత్వామిత్రుడు ఇంటికి వచ్చినప్పుడు ఉట్టి చేతులతో పంపడం ఎందుకని ఆడికి ఇచ్చేసినాను. ఇప్పుడు ఏటి చెయ్యాల. ఏటిద్దామంతే నాకు అక్కడ ఏటున్నదయ్యా. ఇదిగోనయ్యో ఒట్టుకెళ్ళు. తండ్రి ఎంత గొప్ప వాసన తండ్రి. వెళ్తాను తండ్రి వెళ్తాను. నీ కోసమేనే బతికున్నాను. నువ్వు వస్తావని కూకున్నాను. నీ కోసమేనే బతికున్నాను. నువ్వు వస్తావని కూకున్నాను. నీ కోసమేనే బతికున్నాను. పగలే అయినా నిద్రలోనైనా జ్ఞాపకం ఉంటే నీవేనా. తిండి నేక తిపిని నేక మలమల మాడిపోనాను. నీ కోసమేనే బతికున్నాను. రాయే కనరాయే ఉష్ణ వచ్చినదే ఓ నా సేత రాయే. చేతనేదు వననేదు సానవేనేదు. చేతనేదు వననేదు సానవేనేదు. అడవినోన సొప్పులేక తిరగనే నాయే.
అడవిలోన సొప్పులేక తిరగనేనాయే నాను తిరగనేనాయే చేతనేదు వనం నేదు సానమే లేదు బాదడ మోకన్యా నువ్వో ఏడ్చి మోకన్యా నువ్వు ఏడ్చి మోకన్యా బాదడ మోకన్యా నువ్వో ఏడ్చి మోకన్యా నువ్వు ఏడ్చి మోకన్యా ఏటే అల్ల చెట్టు కింద ఎవరో తలదూకోకుండా కూకొని ఉన్నారు. ఒకవేళ మా అమ్మరు గల మా అమ్మరు అయితే తలదూకోకుండా కూకురేటే దగ్గరికి వెళ్ళి చూద్దాం గల. మా అమ్మరే మా అమ్మరే అమ్మరు అమ్మరు ఓలే అవలరా నువ్వు తోకెట్టుకుని కోతినాకున్నావు. నన్ను ఆంజనేయ స్వామి అంటారమ్మ. ఏటి ఆంజనేయ స్వామియా? అవును అమ్మరు. అవుతే ఏట్రా? ఏడు చెప్పమంటారు అమ్మరు. ఐగురు టోరీ అంతా చెప్పేసినారు. ఏడ్చి సరిగ్గా నీళ్ళు వెళ్ళిపోచ్చినాయి అమ్మ. కట్టాలన్నీ తమరికి వెళ్ళిపోచ్చినాయి తల్లి. ఐగురు వన్నం నేక తిండి నేక ఆకారం నేక ఓగిరం నేక ఇబ్బంది పడిపోతుంటే నచ్చిన గోరికి గొడ్డలు నేక బట్టలు నేక వస్త్రాలు నేక పేతాంబరాలు నేక బెంగెట్టేసుకున్నాడమ్మా. అయినా సరే తమరి కోసం నెలకంట ఉన్నారమ్మా. ఎన్ని చోట్ల తిరిగినారో కానీ చివరికి నన్ను ఒప్పించినానమ్మా. తమరు తోలుకొచ్చి మన ఇక్కడ పంపించినారమ్మా. ఒరేమిరా నీ జిమ్మెక్కలు నాకు తెలదనుకుంటున్నావా? ఓ రాక్షసుడా, నువ్వు ఎన్ని యాసాలు వేసినా ఈ మారు మటుకు పోల్చగలను. అచ్చే నా రావణాసురుడు కాదు ఆంజనేయ స్వామి. ఓ సచ్చినోడా, నిజం పడిపోను నీకు చిన్నడు మలకట్ట వెళ్తావా తోకొట్టుకొచ్చి ఏంటేమంటావా? అయ్యో నన్ను రావణాసురుడు కాదమ్మా. నన్ను చెప్పి చెవులోనట్టండి. ఓ నువ్వెన్ని మాయ మాట్లాడినా నన్ను మట్టుకు మరణేవు. మా అమ్మ భూదేవితో చెప్పానంటే బూడిదైపోగలవు. అబ్బా ఇదేటమ్మా ఏడంత గొప్ప చిక్కు. శుభ్రంగా కాపురం చేసి మొగ్గులు నొగ్గేస్తారు. మాయ మాటలు వెళ్తే వెళ్ళిపోతారు. ఓరేమిరా ఓగుతున్నావు? అమ్మో నాకం తీరి చెప్పిన తల్లి తమని గురించి కాదు. మనుషుల గురించి కోతులు చెప్తే గింతాననుకున్నావా? ఎనరమ్మా ఇంత ఇల్లు తెప్పులన్నీ ఎందుకేటి? మాకు తిప్పలేట్రా. కాక మరి ఏటమ్మా శుభ్రంగా తొంగొన్న మనిషిని చెంకొట్టరమ్మన్నావు. అరే ఇంట్లోని మొగోళ్ళు ఉంటేనే ఆడోళ్ళకి రచ్చం లేదు. అలాంటిది అంత అడవిలోని చిన్న గుంట నచ్చనాన్ని కూడా తోలేసినావు. అయితే ఏట్రా జంక నట్టరమ్మంతం తప్పేటి? తప్పును ఒప్పుకుంటే ఆడదు కాదురా అన్నాడు మా అయ్యా. ఆడోళ్ళు తప్పులు ఒప్పుకోరంటావా? అయ్యో పూర్వం కాలంలో ఆడది రాజ్యమేలి తప్పుడు ఓ నీకెందుకు ఎద్దలంతా వెనకంట పంతాలకు ఎద్దలు అడిచి ఎవరికి కాకుండా అయిపోయిందమ్మా. ఇప్పుడు ఏట్రా ఆడోళ్ళు తిట్టడానికి వచ్చినవేటి? అయ్యో నేదమ్మా నానే ఆంజనేయ స్వామిని ఎంత నమ్మకంట ఉన్నావు కదా అందుకని చిన్న పాట పెట్టినాను. ఓ నువ్వు ఏ సోమి యాసం వేసినా నన్ను మటుకు మా అప్పనేవు. అయ్యో ఇదే తల్లి దొరకనేదని తిరిగి తిరిగి నా నిలగొస్తే ఎక్కడ దొరికినామని సంతోషం పెట్టేసిన తమరే తొక్కు పెట్టేస్తారు. సచ్చినోడా హాయిగా కాపురం చేసుకుంటున్నాము. కనికరం లేకుండా మా ఆయన ఇంటికా నేనప్పుడు ఒట్టుకొచ్చేసినావు. అమ్మ తల్లి నాన్న కాదమ్మ ఒట్టుకొచ్చేసింది. ఓ దేవుడు ఇప్పుడు ఏడు చెయ్యాలా? అమ్మరో అమ్మరో తమరు గుర్తుపట్టడానికి హైగోరు సగం కాల్చిన చోట మొక్క చెవులోంచి తీసి ఇచ్చినది ఇదిగోటి. ఏది? ఇది నా రాముడిదే మా ఆయనదే. ఆయన ఎప్పుడు పోతారు పొగతో సుట్టి నిలువు పొగ తాగి సగం నాకు ఇచ్చేస్తాడు. నా అడ్డ పొగ వేసేస్తాను. నీ కాడ నిప్పున్నదా? ఏదన్నా ఇటు ఉన్నదమ్మా గ్యాస్ అయిపోయినది. చుట్ట కాల్సనానికి కూడా సుఖం లేకపోనాది. యాడవగమ్మా నువ్వు యాడవగమ్మా యాడవగమ్మా నువ్వు యాడవగమ్మా
నామం చెప్పోయమ్మా ఏడ్చి ఏడ్చి ఏం నామం చెప్పోయమ్మా వెళ్దాం పదా తల్లి వెళ్దాం పదా రాములోరి కాడికి వెళ్దాం పదా వెళ్దాం పదా తల్లి వెళ్దాం పదా రాములోరి కాడికి వెళ్దాం పదా పువ్వులెట్టి మాను కట్టినాను పాదమెట్టినామంతే బయలుదాము అయ్యగోరి ఆనందం చూసేద్దాము కోడి కూర పులిసెట్టి భోంచేద్దాము వెళ్దాం పదా తల్లి వెళ్దాం పదా రాములోరి కాడికి వెళ్దాం పదా తల్లి వెళ్దాం పదా ఎలా రమ్మంటావా ఆంజనేయ? నాను రానేను. నా రావుడు మామయ్య వచ్చి నన్ను ఒట్టుకెళ్ళాలి, అంతేగాని కూలోని పంపితే నా రాను. అలాగనక తల్లి తమరు రాకపోతే చాలా నట్టమమ్మా. ఏటైనా నాను రాను. నా రావుడు మామయ్య వచ్చే నన్ను ఒట్టుకెళ్ళాలి. తల్లి తమరు అలాగనకండి నన్ను ఇబ్బంది పడిపోతానమ్మా. నీకు ఇబ్బంది ఏటయ్యా? అవునమ్మా, కొండలు అనక గొట్టలు అనక చెరువులు అనక కాలువలు అనక తిరిగి తిరిగి తమ నొక్కి చేస్తే నాను అనుకుని పని అవదు మా మచ్చికని ఎడుతుందమ్మా. నాన్న రాకపోతే మీ మధ్యకన్నా ఎందుకయ్యా ఆడటం? ఎందుకేడు తల్లి 2 సంవత్సరాలు అయిపోయినా సన్న క్లాస్ మంచం కొట్టురమ్మా. మంచం ఎలాగ ఒట్టుకెళ్ళినాక అడవిలోనే ఉన్నాను. ఈ అడవిలోనే రామ్ అనేసి భజన ఎట్టించుకున్నాను తల్లి. ఎంతలో అయ్యగారు నాకు ఒప్పించినారు. తమరిని అక్కడి నుంచి దించితే మంచం ఎత్తారని నాకు ఒట్టేసినారు. మంచోడు పనయ్యో, అంత ఖరీదు కలిది ఒట్టుకెళ్ళిపోదామనా? అయితే నాన్న అసలు రాను. అమ్మా ఎలగాను తల్లి ఎలగాను తల్లి ఎలగానుకమ్మా, నాను ఇక్కడ చచ్చిపోతాను తల్లి. ఆడోళ్ళు ఒట్టురమ్మా, నువ్వు ఇంటికి ఒట్టుకెళ్ళకపోతే మగోళ్ళు ఎలాగొంతారో తమకు తెలదా తల్లి? తెలిసినా నా మనసు అప్పడం లేదయ్యా. అమ్మ అలాగనక తల్లి, తామరు అడవిలో ఉన్నంతకాలం తమరు సేవలు చేసుకుంటాను. అలాగేననుకో, మనసు ఇప్పించేస్తాను గాని ఒక పని చెయ్యాలి. ఏటో చెప్పు తల్లి. ఈ రావణాసురుని నాను చూస్తుండగా మా ఆయన కొల్ల పొడి చెయ్యాలి, అంతే. ఇప్పటికే ఓ మాలి జంకుంటామని బాధ ఎట్టేసినావు, మళ్ళీ బయట కడతావేటమ్మా? ఆడి గుండెలు సీల్చేదాకా నా మనసు అప్పడం లేదయ్యా. సొంత పిల్లమే మొగుడిని బయటకి ఎట్టమంటే వచ్చి కలియుగంలో పగ తీర్చుకుంటారమ్మా మొగోలు. వద్దు, ఆడోళ్ళ మీద పగ తీసుకోవడం అంతే తేలికవేట ఆంజనేయ. అమ్మో తాము తెలకంటున్నదమ్మా. కలియుగంలో కిరసనాలు పోసి తగలెట్టిడు, నదులను తోసిడు, కత్తులతో పొడిసిడు, మానభంగాలు చేసిడు, ఈడాకులు చొగ్గిడు నేర్చుకుంటారు తల్లి. అప్పుడు అన్ని హక్కులు ఆడోళ్ళకే ఎక్కువ ఇస్తారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు ఎత్తామంటే మగాళ్ళకి సెట్ చేస్తారు. హక్కులు మట్టుకే ఆడోళ్ళకి ఇచ్చి అవకాశాలని మొగోలు ఉంచుకుంటారు తల్లి. అప్పుడు తగులు ఎట్టేసి మొగోలు పొడుసు సచ్చినా చేస్తారు. అయితే ఏటమ్మా, ముందు కాలంలో పేజీలు అయిపోవాలని ఏటి? ఎలాగైతే నాకేటి, నాను చెప్పినట్టు చేస్తావనేదా? వెళ్తాను తల్లి, అలాగే వెళ్తానమ్మా. వాళ్ళు ఎవడరాడు చెమ్మశాలంలోని చీకులు తినేవాడినాగా? వారు నువ్వేనేట రావణాసురుడా? నానే ఆంజనేయ స్వామిని. వారు నువ్వేట తోక ఏడు చేత నోట్టుకెళ్ళి పనికి వచ్చిన వేట. నువ్వు అడ్డుకుంటే బుర్ర పచ్చడి చేయనని కూడా వచ్చినట్రా ఏట్రోయ్. నీ రావుడికి భయం వేసి నిన్ను పంపించాడు ఏటి? ఆంజనేయ చూసినావా మా ఆయన ఎంత సులకనంగా చూస్తున్నాడో? బేగెళ్ళి ఆయన పారమ్మను. కానీ ఒక్కసారి కుళ్ళు పొడిచేస్తున్నాను నేను, నీ మెళ్ళని తాలి కట్టేస్తాను. ఒక శాప పెట్టినానంటే చెయ్యి అడిపోగలదు. ఉండు తల్లి, నన్ను వెళ్ళిపోయి అయ్యగారు నోటుకొచ్చేస్తాను. ఏటి చేత నీకు మంకి పట్టును, ఆడికాడు ఏట ఉన్నది చేత చేదారు ఆలము గడ్డిను. నా కాడు చూసినవా ఎన్ని భవంతులు, ఎంతమంది పనులు, ఎన్ని నగలు, ఎన్ని ఏమానాలు. అసలు ఈ నంకకే రారాజును కదా నాను. పెళ్ళని పరాయి ఆడదాన్ని పెళ్ళాడడానికి నువ్వు పశువు పెట్టరా? పిచ్చిదని నీకు తెలకంటూ ఉన్నది. రాబోయే ద్వాపర యుగంలోని ఒక్కొక్కడికి 6 మంది పిల్లలు ఉంటారు. అలాగే కలియుగంలోని కూడా 6 మొగోళ్ళకి ఒకటే పిల్లం ఉంటది. కలియుగం దాకా ఎందుకని ముందే నీకు శాంతి ఎట్టిస్తాను చూసుకో.
ఒరేయ్, ఓ రావుడా, ఎంత పని చేసినావురా? బంగారం నాటి నా కొమ్ముకర్ నుండి నా బిడ్డ మేఘనాథుని చంపించినావు కదరా. వాళ్ళని చంపించి నా యాత్రలన్నీ ధ్వంసం చేసినావు కదరా. ఒరేయ్, చూస్తాను నీ ఎంత చూస్తాను రా. పోట్లు నన్ను వెళ్ళిపోచ్చి ఇల్లు ఇదిగోరా, బాణము పరిచ రెండు కలిసి ఒక్కసారి ఒగ్గేస్తాను, చచ్చిపో. ఒగ్గిరా, నాను చూస్తాను రాయ్, ఒగ్గి నీ కోసం ఎదురు చూస్తాను రా. ఎంతమంది కోతులు నేర్చుకుని రారా చేస్తానికి నా కాడ ఉన్నది రాజకీయ అస్త్రం, ఒగ్గేస్తాను. గుండెల్లో దింపించినావు కదరా, గుండెల్లో దింపించినావు. న్యాయమే గెలిచిందిరా, న్యాయమే గెలిచింది. నానే చచ్చిపోను.